న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న న్యూస్ 24 తెలుగు ప్రత్యేక కథనానికి అధికారులు తక్షణమే స్పందించారు. రాళ్లగూడ షాబాద్ ప్రధాన రహదారి తీవ్ర దుస్థితికి చేరి నిత్యం ప్రయాణికులు మరియు విద్యార్థులు పడుతున్న తీవ్ర అవస్థలపై జూలై 23న ఉదయం 8 గంటలకు తిరిగి 9 గంటల 30 నిమిషాలకు న్యూస్ 24 ప్రసారం చేసిన కథనం అధికారులు చలనం తెచ్చింది. కథనం ప్రసారమైన కొద్ది గంటల్లోనే స్పందించిన సంబంధిత అధికారులు రాత్రికి రాత్రే క్షేత్రస్థాయికి చేరుకొని రహదారి మరమ్మతులు పనులను వేగవంతంగా ప్రారంభించారు. గుంతలతో అధ్వానంగా తయారైన రోడ్డుకు మరమ్మతులు చేపట్టడంతో రాళ్లగూడ, ఇంద్రనగర్, దొడ్డి ప్రాంతాల్లో పాటు శంషాబాద్ స్థానికులు తీవ్ర ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ధైర్యంగా వెలుగులోకి తెచ్చిన న్యూస్ 24 యాజమాన్యానికి మరియు జర్నలిస్టు శ్రవణ్ గౌడ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజా సమస్యలపై నిరంతరం ఇలాంటి కథనాలు ప్రసారం చేయడం వల్లే అధికారులు ఇంత వేగంగా స్పందించారని కొనియాడారు. భవిష్యత్తులోనూ ప్రజాక్షేమం కోరి ఇలాంటి ప్రత్యేక కథనాలు మరియు ప్రసారం చేయాలని వారు కోరారు. హాయ్ నమస్తే, నేను మీ శ్రవణ్ గౌడ్. ఇవాళ మనం మార్నింగ్ ప్రచురించిన కథనానికి రాళ్లగూడ రోడ్లో అన్ని స్కూల్ బస్సులు అవి అన్ని పోయి మనకు ఇష్యూ అయింది కదండి. మార్నింగ్ చూపించిన దానికి ఇవాళ మనకు అధికారులు అప్రమత్తమై రోడ్లు స్టార్ట్ చేశారు. మనకు టైం 12:30 అవుతుంది, నైట్ 12:30 ఇవాళ మార్నింగ్ మనం ప్రచురించిన దానికి అధికారులు అప్రమత్తమై రోడ్డు ఇప్పుడే 12:30 స్టార్ట్ చేశారండి. 12:30 స్టార్ట్ చేసి ఇంకా రేపు కూడా కొంచెం వర్క్ ఉంది, అది కూడా చేస్తారని హామీ ఇచ్చారు. ఇవాళ మనం ప్రచురించిన కథనానికి అన్ని స్కూల్ బస్సులు కానీ, లారీలు కానీ, ఇంకా వేరే చిన్న చిన్న బస్సులు అవి అన్ని చాలా ఇష్యూ వస్తుంది. అన్ని బస్సులు ఇక్కడికి అన్ని రవాణా నడుస్తున్నాయి. దానికి అధికారులు ఇప్పుడే మన 12:30 స్టార్ట్ చేశారు. ఇక్కడ రోడ్డు గురించి ఇవాళ రేపు ఇదే వర్క్ నడుస్తుందని వాళ్ళు హామీ ఇచ్చారు.